నమస్తే, వెల్కమ్ టు సిటిజన్ న్యూస్. ఎకరాకు 13 క్వింటాల పత్తి కొనుగోలు చేసే వరకు మీకోసం మేము పోరాడతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎకరాకు 7 క్వింటాల పత్తి మాత్రమే కొంటామని సీసీఐ చెబుతుంది. కొన్ని చోట్ల ఒక్కో ఎకరాకు 20 క్వింటాల పత్తి పడుతుంది. మిగతాది ఎక్కడ అమ్ముకోవాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాయిశ్చర్ కంటెంట్ మీద పెట్టిన నిబంధనలు కూడా ఎత్తివేసే వరకు పత్తి రైతుల తరపున మా పార్టీ కొట్లాడుతుందని కేటీఆర్ అన్నారు. ఇలా ఘోరమైన ముచ్చట ఏంటి అంటే అసలు 7 క్వింటాలే కొంటాం, 7 కొంటాం ఎకరానికి. ఇప్పుడే అన్న చెప్పినాడు, ఒక మాట్లాడిన రైతన్న కొన్ని దగ్గరలో జైనత్ల బేలాల 15 క్వింటాలు 20 క్వింటాల దాకా వండుతుంది, మరి మిగతాది ఎక్కడ అమ్ముకోవాలి అనే మాట అడిగాను. బరాబర్ మీకు ఖచ్చితంగా గతంలో ఎట్లయితే 13 క్వింటాల దాకా కొందరో అది కొనేటట్టు చేయించే బాధ్యత మాది. 10 క్వింటాలు సరిపోదు, 13 అయ్యేదాకా కొట్లాడదాం, బరాబర్ దిగి రావాలి. మాయిశ్చర్ కంటెంట్ కూడా తప్పకుండా వాళ్ళు ఏదైతే ఇలా పరిమితి పెట్టినరో దాన్ని కూడా ఎత్తేసి 20 నుంచి 22 దాకా కంపల్సరీ ఒప్పుకునేటట్టు కొట్లాడదాం. వీడికెళ్ళి సీసీఐ దగ్గరికి పోదాం.